ఇంతవరకు విడుదల కాలేకపోవడం అది కూడా కొత్త. అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాతనపల్లి మున్సిపాలిటీలో తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా మంత్రి అధికారులు కుమ్మక్కే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని విమర్శించారు. తమ వాళ్ల మీద కేసులు పెట్టారని అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. రేవంత్ కు చిప్పకూడు తినే రోజులు వస్తాయని హెచ్చరించారు. జైల్లో ఉన్న బాల్క సుమన్ ను పరామర్శించిన తర్వాత కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ కాకి బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కాతనపల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాతనపల్లిలో అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్ లో పెట్టారో వెంటనే ఎన్నికలు